చాలా బ్రహ్మాండంగా మన పాలమూరు జిల్లా పేరును పైకి తీసుకెళ్తున్న ఇంకొక యువ జంట వారిద్దరు రమణారెడ్డి గారు, లావణ్య గారు. కొంచెం కూడా ఎరువు వేయకుండా మిరప పండిస్తారు వీరు. వారిద్దరిని ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మంచి సలహాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. నాగర్ కర్నూలు జిల్లా మా పాలమూరు జిల్లాకు పేరు రావడానికి వీరు ఒక కారణం అండి. అందరికీ నమస్కారం. నా పేరు అంటే రమణారెడ్డి అంటే చాలామంది తెలియదు బయట ఊరు దాటితే. ఎందుకంటే రమణారెడ్డి అంటే ఎవరు అంటారు, లావణ్య రమణారెడ్డి ఇవన్నీ అని అంటారు. నా పేరు రమణారెడ్డి, స్వగ్రామం కార్వంగా, తెలకపల్లి మండలం, నాగర్ కర్నూలు జిల్లా. మేము వ్యవసాయ కుటుంబమే. మా నాన్న టీచర్ అయినా నాకు వ్యవసాయం అంటే గతంలో మన తెలంగాణ అంటే నైజాం స్టేట్ కాబట్టి ఒక మాట అంటోళ్ళు మన పెద్దోళ్ళు ఇక్కడ ఉన్న కొంతమంది తెలుసు. ఏంటంటే ఒకరికి సలాం పెట్టవద్దు, ఒక గులాంగిరి చేయొద్దు, చేసే వ్యవసాయం చేయాలి, మనం బతకాలి, 10 మందిని బతికేయాలి, ప్రకృతి బతకాలి, పశువులు పక్షులు అన్ని బతకాలనేది మన పెద్దోళ్ళ దూరదృష్టి. ఇది మా తాతయ్య ప్రభావం నా మీద చాలా ఉండేది కాబట్టి నేను కూడా స్కూల్లో మంచి చదివిన, స్కూల్ ఫస్ట్ అయినా కానీ వ్యవసాయం మీదే మక్కువతో నేను వ్యవసాయానికే కంటిన్యూ అయినా. దాంట్లో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము. అయితే 2000 సంవత్సరం వరకు కూడా నాన్ బీట్ అంటే మన దేశవాళీ పత్తి ఉన్నప్పుడు కూడా 25 సార్లు వరకు ఒక సంవత్సరంలో ఒక పంట కాలంలో 25 సార్లు పత్తికి స్ప్రే చేసేవాళ్ళం. అట్లాంటప్పుడు ఒక 2000 సంవత్సరంలో మాకు మిగిలింది 30 ఎకరాల 100 క్వింటాల పత్తి వంతే అమ్మిన తర్వాత మాకు మిగిలింది 11 రూపాయలు మిగిలిన ఆ సంవత్సరం 2000 సంవత్సరంలో. అప్పటికి నాన్ బీటీ రాలేదు, నాన్ బీటీ ఉన్నది దేశవాళీ పత్తి. ఇది 11 రూపాయలతో ఏంటంటే ఏ జరిగినా మన మంచిగా అన్నట్టు ఆ 11 రూపాయలు ఈరోజు ఇక్కడ స్టేజ్ నిలవడానికి కారణమైనాయి అన్నట్టు. అందుకంటే ఆ రోజు అట్లా అయింది కాబట్టి ఆయననే ఒక 10,000, 10,000, 15,000, 20,000 మనకు మిగిలిన ఉంటే నేను దాంట్లోనే అది కెమికల్ ఫార్మర్ గారిని ఒక రైతుగానే ఉంటుంటే అన్నాడు, మామూలు రైతుగానే ఉంటుండి ఆత్మహత్యలు అన్నిట్లలో అట్లా కూడా అయిపోను అన్నాడు, అనిపిస్తా అన్నాడు. అంత ఆ రకంగా ఉన్నది. ఇవాళ ఆ పరిస్థితి అంతా మానిపోయి ఇవాళ ఏమైందంటే అప్పుడు అమ్ముకున్న 10 ఎకరాలు కూడా తిరిగి కొనుక్కొని మా వ్యవసాయం మేము చేస్తూ మా సొంత 30 ఎకరాలు తర్వాత ఇంకొక 40 ఎకరాలు కూడా లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాం. మేము మంచిగా ఒక రైతుగా తృప్తిగా ఉన్నాం. దానికి ఇక్కడ ఉన్న చాలామంది కారణం మాకు ముఖ్యంగా మొదలు ఏంటంటే సుభాష్ పాలేకర్ గారు పేపర్లో చూసినాం. దాన్ని పరిచయం చేసింది మాది ఇక్కడ ఉన్న మన విజయరామ్ గారు. ఆ తర్వాత మాకు ఇంకా మంచిగా లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి మనకు ఎవరంటే రైతు వెంకటేశ్వరరావు గారు. చాలామంది రైతులు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు ముఖ్యంగా వీళ్ళందరూ వ్యవసాయాన్ని ఒక ప్రభుత్వ యంత్రాంగం చేయలేని పని వీళ్ళిద్దరూ ఒకరొకరు ఒక డిపార్ట్మెంట్ ద్వారా చేసినంత పనిచేసి మాకు ఒక మంచి జీవితం అనేది అందించారు. ముఖ్యంగా ఏంటంటే ఒక రాష్ట్రపతి భవన్ వరకు పోతే కూడా ఇలా చాలామంది నా క్లాస్మేట్స్ మా వెనక చాలామంది నన్ను నువ్వు వెనక బెంచ్లో కూర్చుని ఈయన నాకంటే వెనక బెంచ్లో కూర్చుంటే వాళ్ళు కూడా ఇలా మీరు వాళ్ళు టీచర్లు అయినరు. నేను వ్యవసాయం చేస్తున్నట్టు మేము టీచర్ అయినాం కాబట్టి మా స్కూల్కు ఇంటికే పరిమితం అయినావు, నువ్వు దాంట్లో కంటిన్యూ అని వ్యవసాయం చేసినావు కాబట్టి నువ్వు ఆ స్థాయికి పోయినావు అంటావు. అందుకని వ్యవసాయాన్ని, ప్రకృతిని, గోమాతను, భూమాతను నమ్మినాం. ఇవాళ సమాజంలో కావాల్సినంత గౌరవం రైతుగా దొరికింది, వేరే దాంట్లో దొరకదని నా వరకు నేనైతే గర్వంగా నేను చెప్తున్నాను మీ అందరికీ. దయచేసి నమస్కారం. ఈ ప్రకృతి అందరికీ నమస్కారం. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకైతే మరీ నమస్కారం. ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఎట్లా చేయాలి, ఎలా చేయాలి అనే విధానం అసలు మాకేం తెలియదు. 7 రోజులు పాలేకర్ గారి శిక్షణకు వెళ్ళినప్పుడు మాకు విజయరామ్ అన్నయ్య పరిచయం అయ్యిండు. ఇట్లా అన్నయ్య మేము పత్తి పండిస్తున్నాము, ఇట్లా మిర్చి పండిస్తున్నాం అంటే నేను ఫస్ట్ 1 కేజీ నుంచి వారికి ఇచ్చేదాన్ని. 1 కేజీ బస్సుకు తీసుకుపోయి 10 కేజీలు 15 కేజీలు అన్నయ్యకి ఇచ్చేది. అన్నయ్య ఒక్కటే మాట చెప్పి, ఈ మార్కెట్ అనేది కొద్ది రోజులే నేను కల్పిస్తాను, తర్వాత మీరే చేసుకోవాలి మార్కెట్ అని. వారి స్ఫూర్తితోనే ఈ వ్యవసాయ మార్కెటింగ్ ఎలా చేయాలన్నది వారి ద్వారా నేర్చుకున్నాము. మేము మెయిన్ మిర్చి టీ స్పూన్ కూడా యూరియా డిఏపీలు లేకుండా మిర్చి పండించి దాన్ని కారం పొడిగా తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది. వరి కూడా నవారా, గంధసాల, సుగంధ సాంబ, ఢిల్లీ బాస్మతి, కుంకుమ పువ్వు అనే వెరైటీ వరి విత్తనాలు కూడా పండించి బియ్యం అమ్ముకుంటున్నాము. తర్వాత అంతర్ పంటలు ఎక్కువగా వేస్తాము. మిర్చిలో ఆవాలు, ధనియాలు, గోధుమలు, మెంతులు, వామ, సోంపు వేస్తాం. పత్తిలో కూడా కంది, నువ్వులు వేస్తాము. ఇప్పుడు పెసర, మినుము, శనగ ఇలాంటి పంటలు ఒక 30 రకాల పంటల వరకు మా పొలంలో మేమే పండించుకొని మేమే సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా చేసుకోవడానికి మాకు స్ఫూర్తినిచ్చిన వాళ్ళు, వారికి
మా జీవితము ఉన్నంతసేపు కూడా వాళ్ళకు రుణపడే ఉంటాం. ఫస్ట్ విజయరామ్ గారు, రైతు నేస్తం ఫౌండేషన్ వెంకటేశ్వరరావు గారు, మాకు వీరిద్దరు స్ఫూర్తితోనే ఇంకా ముందుకు వెళ్ళాలనుకొని చేస్తున్నాము. మాకు ఎక్కడ కష్టం వచ్చినా ఏమన్నా బాధ అనిపించిన వాళ్ళకు ఒక ఫోన్ చేసి మాట్లాడడము, ఎట్లా మాకు ఇట్లా మార్కెట్ దొరుకుతలేదు, మా పంట మిగిలి ఉంది అనేది వాళ్ళకి చెప్పడం ద్వారా కూడా తృప్తి పొందుతున్నాం. కాబట్టి ఇవాళ మేము 2 తెలుగు రాష్ట్రాలకు చేతి బ్యాగులతో తీసుకొని పోయి అమ్ముకునే వాళ్ళం. అక్కడ స్టాల్ పెట్టుకొని ఇట్లా మీటింగ్ పెట్టిన వాళ్ళని రిక్వెస్ట్గా అడిగే వాళ్ళము. మేము ఇక్కడ చిన్న టేబుల్ వేసి పెట్టుకుంటాం, అది ఎవరు కొంటారమ్మా, మీ దగ్గర ఎవరు కొంటారు, మీరు అమ్ముతారా అనేవాళ్ళు. మేము కర్నూలు పోయి పాలేకర్ గారి అప్పుడు 7 రోజుల శిక్షణ, 5 రోజులు స్టాలే పెట్టని వెళ్ళే మమ్మల్ని. 6వ రోజు పాలేకర్ గారు పిలిచి చెప్పినప్పుడు అప్పుడు స్టాల్ పెడితే 200 కేజీల కారం పొడి అమ్ముకొని వచ్చినాం. ఫస్ట్ టైం అప్పుడు మేము అమ్ముకోవడం. నేను విశాఖపట్నం కూడా బస్సుకి తీసుకొని పోయినాం. మిర్చి పౌడర్, పాలు, ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా మా చేతులు ఖాళీగా లేకుండా చేతి బ్యాగులతో తీసుకొని పోయే వాళ్ళము. అయినా తలుచుకుంటేనే ఇప్పటికి కూడా మాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు మా ఇంటికి వస్తున్నారు, మేము ఒక వెహికల్ తీసుకొని ఎక్కడ మీటింగ్ పెట్టినా అమ్ముకోవడం జరుగుతుంది. ఇలాంటి స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయండి. కొద్దిగా గొప్ప ఎకరా, హాఫ్ ఎకరా చేయండి. కుటుంబంకి సరిపోయినన్ని పండించుకొని తిన్న తర్వాత మిగతాయి మందికి పంచడానికి ప్రయత్నం చేయండి. రైతు రాజు అంటే ఈ సంవత్సరం ప్రకృతి అంటే ప్రకృతికి ఏం చేయలేము కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఉన్నా కూడా భూమిని నమ్ముకున్నాం కాబట్టి, వెనకటికి మన పెద్దలు నమ్ముకొని బతకాలి, అమ్ముకొని బతకొద్దు అని చెప్పిండ్రు కాబట్టి మేము నమ్ముకొనే బతుకుతున్నాం. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం, ఇంకా అనేవాళ్ళ ఆశీర్వాదం ఉంటే 100 ఎకరాలు చేసి ఆగాలనేది మాకు ఒక కోరిక. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. ధన్యవాదమ్మా. ప్రకృతి వ్యవసాయము, గో ఆధారిత వ్యవసాయము, ఆర్గానిక్ వ్యవసాయము, పాలేకర్ గారి వ్యవసాయము, ఇవన్నీ రకరకాల పేర్లతో ఇవాళ తిరుపతి గోనికి 4 బాటలు ఎట్లుంటాయో అట్లా గత 8 సంవత్సరాల నుంచి నేను చాలా రాష్ట్రాలకు వెళ్ళి ట్రైనింగ్ చేసుకొని వచ్చినాక కూడా నేను వెన్నుకున్న విధానము గో ఆధారిత వ్యవసాయం మాత్రమే. ఈ గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఈ విధంగా లావణ్య అండ్ రమణారెడ్డి గారు ఎంత బాగుపడ్డారు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మన పిల్లలు ఎవరైనా HBSc కానీ MSc కానీ చేసిన వాళ్ళ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మా పొలం విజిట్కు పెట్టి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి నెల 100 నుంచి 150 మంది విద్యార్థులు మా పొలంకి రావడం ఉంది. ఒక్కరోజు శిక్షణ, వాళ్ళకు ఫుడ్డు అన్నీ మేమే పెడతాము. వాళ్ళు మేము చెప్పింది విధానం నేర్చుకొని వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పి కూరగాయల వర ఏదో ఒకటి 1 సెంటుతోని స్టార్ట్ చేయమని చెప్తే ఇప్పటి వరకు ప్రతి ఒక్క విద్యార్థి కూడా పండించి, ఆంటీ మేము ఇట్లా పండించినామని వాళ్ళు వీడియో చూయించి వాళ్ళు తింటున్నారు. వాళ్ళ ఇంట్లో దాన్ని టేస్ట్ చేస్తున్నారు. ఆవు లేదు అంటే గోశాలల నుంచి పేడ మూత్రం సేకరించుకొని తెచ్చుకుంటున్నారు. కొంతమంది విద్యార్థులు అయితే రావేఫ్ వాళ్ళకి విలేజ్ ప్రోగ్రామ్ వేసినప్పుడు ఒక 90 రోజులు మన గ్రామంలోనే ఉంటారు. ఒక్కొక్క రైతుకు ఒక విద్యార్థిని ఇస్తాం. ఆ విద్యార్థులు ఆ 90 రోజులలో నాటు దశ నుంచి సాయిల్ మన భూమిని ఎట్లా తయారు చేయాలి, విత్తనం దశ నుంచి కోత దశ వరకు వాళ్ళకు నేర్పించి వాళ్ళకు ఒక రికార్డు ఉంటుంది. ఆ రికార్డు మొత్తం తయారు చేసి వాళ్ళ క్లాసులలో చేసి వాళ్ళ బుక్కులలో వేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి మేము ఇట్లా ఫోన్లు అట్లా యూట్యూబ్లో అట్లా కాకుండా ఓన్లీ విద్యార్థులు, ఎందుకంటే ముందు తరాలకు వాళ్ళు చేస్తేనే బాగుంటుంది, మనమని కాకుండా అందరూ ఒకరొకరికి ఒక్కొక్కరికి ఎంచుకున్నాం. మేము విద్యార్థులను ఎంచుకున్నాం కాబట్టి ప్రతి వారం శని ఆదివారం విద్యార్థులకు మేము శిక్షణ ఇస్తున్నాం. స్కూళ్ళల్లో కానీ, కాలేజీలలో కానీ, యూనివర్సిటీలలో కానీ. రాజేంద్ర నగర్ కూడా వెళ్తాం మేము. ఎక్కడైనా వెళ్ళి చెప్తున్నాం. మన విద్యార్థులు ఎవరైనా ఉన్నా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నా కూడా మా పొలంకి పంపిస్తే మీరు ఓన్లీ వెహికల్ ఇచ్చి పంపిస్తే వాళ్ళకి ఫుడ్ మొత్తం మేమే పెడతాము. వాళ్ళకి ఒక రోజు శిక్షణ ఎలా చేయాలి, ఎట్లా పండించుకోవాలి అనే విధానం మీద మేము స్పష్టంగా నేర్పించి పంపిస్తాం. పోయినాక కూడా వాళ్ళు పొలము లేని వాళ్ళు కూడా ఇంట్లో తొట్లు పెట్టుకొని నేల మీద ఏదో ఒక రకంగా కూరగాయలు పండించుకొని మంచిగా తింటున్నారు. అలాంటి తిన్న తృప్తే రైతుకు సంతోషంగా ఉంటాడు. ఇలా డబ్బు ముఖ్యం కాదు. చాలామంది మమ్మల్ని హేళన చేస్తారు, మీరు ఇన్ని రోజుల నుంచి చేస్తుండ్రు, ఏం సంపాదించిండ్రు అంటారు. సంపాదన అనేది ముఖ్యం కాదు, ఆరోగ్యాలే సంపాదన. మేము అదొక్కటే కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, భూమి ఆరోగ్యంగా ఉండాలి, పండించే రైతు ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మన ఇక్కడికి వచ్చిన విద్యార్థులు ఎవరున్నా, మన పిల్లలున్నా కూడా
మేము శిక్షణ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. మీరు వస్తే మేము ఏ టైం అయినా మా వారు ఇస్తారు. నేను ఎవరమో ఒకరు, మేము ఇద్దరం అయితే పొలం పనులు ఉంటాయి కాబట్టి ఒకరం కాబట్టి సో ఫుడ్ ఏమి ఇబ్బంది లేదు, మంచిగా వాళ్ళకు ఆరోగ్యమైన ఆహారం ఇచ్చి పంపిస్తాం. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మంచి ఆహారం తిన్నాం కాబట్టి రెండు చేతులు ఉన్న వాళ్ళు ఎవరైనా పైకెత్తారు, లేకుంటేనే కిందికి ఉంటారు. జై జవాన్, జై జవాన్, జై జవాన్ అంటే మనము విషపూరితమైన ఆహారం తింటున్నాం కాబట్టి మనకు బలం కూడా సరిపోతలేదు. మంచి ఆహారంను తింటే మన స్ట్రెంత్ కూడా పెరుగుతుంది కాబట్టి మనం కూడా సౌండ్ పెంచుతాం. ధన్యవాదాలండి. ఈరోజు కూడా ఒక 80 మంది విద్యార్థులకు క్లాసు ఇచ్చే ఇక్కడికి వచ్చినాం మేము. లేట్ బుక్లో ఉందండి. నేనైతే ఫోన్ ఎత్తానండి, ఉదయం సాయంత్రం చేస్తే ఎత్తుతా. 77 నాకు వాట్సాప్ అట్లా ఏమి ఉండదు. 7730611819 లావణ్య రమణారెడ్డి. మాకు ఇద్దరు బాబులు. ఒక విషయము, మాకు ఇద్దరు బాబులు. మా పెద్ద బాబు వ్యవసాయమే. అంటే చాలామంది మమ్మల్ని బెదిరించారు, మీరు మీ బాబుని వ్యవసాయంకి తీసుకొస్తే మీకు పిల్లని ఎవరిస్తారు, అట్లా హేళన చేసిన వాళ్ళు కూడా. మా బాబు ఇప్పుడు హైదరాబాద్లో షాప్ పెట్టుకున్నాడు, ఆన్లైన్ ఆఫ్లైన్. అన్నయ్య గారి స్ఫూర్తితోనే షాప్ రన్ అవుతుంది. మేము ఇంటికాడ పండిస్తాము, మార్కెటింగ్ చేసుకుంటాం. మా చిన్న బాబు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. అది అందరూ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు, విదేశాలకు వెళ్లకుండా వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.